వదినమ్మా. పద్మావతిని మా ఇంటికి తీసుకెళ్ళి ఏదో మా స్థితికి తగ్గట్టు దాని అచ్చటా ముచ్చటా తీర్చి పంపిద్దామని. అమ్మా, ప్రస్తుతం మా దగ్గర అంత తాహత్తు లేదు, కానీ కన్నవాళ్ళం కదమ్మా. ఏదో మా బిడ్డ మీద మమకారంతో అడుగుతున్నాం. ఇలా అడిగాము అని దయచేసి ఏమీ అనుకోవద్దమ్మా. అయ్యో, ఏంది ఇది సత్యం? గిట్ల మాట్లాడుతున్నాడేంది? కూతురి అచ్చటా ముచ్చటా తీసుకోవాలని ఏ తల్లిదండ్రులకుండా చెప్పు. కాకుంటే ఇప్పుడు పద్మావతిని మీతో పంపడం అంటే ఏం లేదు సత్యం. ఈ ఏడు పద్మావతి పుట్టినరోజు నేనే ఘనంగా దగ్గరుండి జరిపించాలనుకుంటా ఉండాను. మంచికే జరిగినాదో చెడుకే జరిగినాదో గా పైవాడి లీలో తెలియదు గాని సీనయ్య పద్మావతి విడివిడిగా ఉంటా ఉండారు. గందుకే పద్మావతి పైకి నవ్వుతా ఉండా లోపల ఎంత బాధపడతా ఉండదో నాకు తెలుసు. ఈ కష్టాలన్నీ తొలగిపోయి పద్మావతి సంతోషంగా ఉండాలని, గందుకే పద్మావతిని మహబూబ్ నగర్ మైసమ్మ గుడికి తీసుకుపోవాలని నా ఆలోచన. ఇటు పద్మావతికి జన్మనిచ్చిన మీ మాట కాదనిలేను, అటు మహబూబ్ నగర్ మైసమ్మ గుడికి పద్మావతిని తీసుకొస్తానని ఆ తల్లికి మొక్కుకున్న విషయము పక్కన పెట్టలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఆలోచించాల్సిన పనే ఉందమ్మా. మీరైనా మేమైనా కోరుకునేది, ఆశించేది బిడ్డలు సంతోషంగా ఉండాలి అనే కదమ్మా. మా పద్మావతి విషయంలో ఇలాంటి గొప్ప పని చెయ్యాలి అని తల్లిదండ్రులు మేమే ఆలోచించలేకపోయాం. నా బిడ్డను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటున్న మీరు ఆలోచించారు. సంతోషమమ్మా. అవును వదినమ్మా, తల్లిగా నేను పద్మావతికి జన్మను మాత్రమే ఇవ్వగలిగాను, కానీ పద్మావతి జీవితాంతం సంతోషంగా ఉండాలనే ఏ ఆలోచన కానీ ఏ పని కానీ చెయ్యలేకపోతున్నాను. మీ అంత గొప్ప ఆలోచన నాకు రానందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. ఏంది తులసి ఆ పెద్ద పెద్ద మాటలు? గొప్ప ఆలోచన నాకు రానందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. ఏంది తులసి ఆ పెద్ద పెద్ద మాటలు? ఏ దినమైతే పద్మావతి పుట్టింటి నుండి ఈ మెట్టినింట్లో అడుగుపెట్టినాదో గా దినమే పద్మావతి నా బిడ్డ కింద లెక్క. నా బిడ్డ బాగోగులు నాకు తెలియదా? గది నా బాధ్యత. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఈ జన్మలో సర్వం పోగొట్టుకున్నాను. బ్రతుకు భారంగా మోస్తున్న మేము నా బిడ్డ విషయంలో మాత్రం పుణ్యం చేసుకున్నాం అమ్మా. నిజంగా పుణ్యమే చేసుకున్నాం. ఆ పుణ్యఫలం వల్ల కరుణామూర్తి లాంటి ఈ దేవత పంచన నా బిడ్డను చేర్చుకుంది. ఇంతకంటే నాకేం కావాలమ్మా? చాలు, ఈ ఆనందం చాలు. అయితే
మరి మేము వెళ్ళొస్తామమ్మా. గదేంది, మహబూబ్ నగర్ కి మీరు రావాలి. లేదమ్మా, నాకు కాస్త పనుంది. తులసి వస్తుందమ్మా. గట్లనే. వస్తాం వదినమ్మా. మంచిది, పోయిరండ్రి. జరాగు. గీడిదాకా వచ్చి పద్మావతిని పలకరించకుండా పోతే ఎట్లా? ఉండుండ్రి, పద్మావతిని పిలుస్తా. పద్మావతి! అమ్మా వద్దమ్మా, మేమెందుకు వచ్చామో పద్మావతికి తెలిస్తే మాతో రాలేకపోతున్నాను అని మనసు కష్టపెట్టుకుంటుంది. అది మేము తట్టుకోలేమమ్మా. ఏమీ అనుకోకండి, వస్తామమ్మా. ఉమ్. ఏందో ఆ దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక లోటు, ఏదో ఒక కష్టం పెడతానే ఉంటాడు. అందర్నీ సంతోషంగా ఎందుకుండనియడో ఏందో నాకైతే ఇప్పటికీ తెలవదు. నాకు సంజైనదత్తమ్మా. ఎందుకంటావు? కేవలం సంతోషం, ఆనందం మాత్రమే ఇస్తా పోతా ఉంటే మనిషి దేవుణ్ణి మర్చిపోతాడత్తమ్మా. గందుకే తన ఉనికిని కాపాడుకోవాలని గా దేవుడి మనిషికి కష్టాలు, బాధలు, కన్నీళ్లు సృష్టిస్తా ఉంటాడు. అత్తమ్మా, నేను వెళ్ళొస్తాను. జరాగు పద్మావతి. యాడికి పోతా ఉండవు? అదే అత్తమ్మా, అల్లికలు నేర్చుకోవడానికి రోజూ వెళ్తున్నాను కదా. గీ దినము నువ్వు పోవద్దు. ఏమైందత్తమ్మా? ఇదేంటి ఇలా అయింది? శ్రీనేని కలవాలని నేను ఎంతో సంతోషంగా వెళ్తుంటే ఈ ఆటంకం ఏంటి? ఇప్పుడెలా? ఏంది ఆలోచిస్తా ఉండవు? ఆ, ఏం లేదత్తమ్మా, ఏం లేదు. అరే పాండు, యాదగిరి, ఓ పారిట్రాండి. ఏందమ్మా? అమ్మా, ఈ దినం పద్మావతి పుట్టినరోజు. మహబూబ్ నగర్ మైసమ్మ గుడికి పోయి ఆ తల్లిని దర్శించుకొని గాడనే పద్మావతి పుట్టినరోజు జరుపుదామని అనుకున్నాం కదా. గా ఏర్పాట్లు తొందరగా చూడుండ్రి, జల్దీ బయలుదేరాలా. గట్లనే అమ్మా. పోండ్రి. అత్తమ్మా, ఆ? నువ్వు నాతోరా, సాన పనులు. గట్లనే దుర్గా. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్తున్నాను. పద్మావతి వదినా, ఏదో అన్నావు కదా వదినా? లేదే, నేనేం అనలేదు. ఏదో అన్నావు కదా. అబ్బే, నేనేం అనలేదు. అనకపోవడం ఏంటి వదినా? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్తున్నానని అన్నావు కదా. మనసులో అనుకోవాల్సింది పైకనేసానా? వదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అదే కదా అన్నావు. అన్నానా? అంటే అది అది ఎందుకన్నానంటే, నువ్వెందుకన్నా నాకు మాత్రం ఒకటి అర్థమైంది వదినా. ఏంటది? అయిన వాళ్ళకి, నా అనుకున్న వాళ్ళందరికీ
మనం ఇలా మహబూబ్ నగర్ మైసమ్మని కొలవడానికి వెళ్తున్నామని కనీసం ఒక్క మాటైనా నేను చెప్పలేదని నాకు అర్థమైంది. ముఖ్యంగా సురేష్కి తనకి చెప్పకపోవడం నా తప్పే. సమయానికి గుర్తు చేసావు వదినా, తనకిప్పుడే చెప్తాను. హలో, సురేష్ బాగున్నావా? షేరు కోరి తలనొప్పి నేనే తెచ్చుకున్నానేంటి? ఇప్పుడు ఆ సురేష్ మహబూబ్ నగర్కి వస్తే నా పరిస్థితి ఏంటి? అక్కడ నన్ను సురేష్ చూసి ఉద్యోగం సంగతి, ట్యూషన్ సంగతి బయటపెడితే నా కథ ఏంటి? అయ్యో, ఎలా? ఏంటోది నా అలా ఉన్నా? గెట్లున్నాను? సంతోషంగా మాత్రం లేవు. సంతోషం గా మాటిని కూడా చాలా కాలం అయినదిలే. అవునులే వదినా, పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. అందుకే అంటుంటారు, పుడితే గిడితే మగపిల్లలింటికి పెద్ద కొడుగ్గా పుట్టాలి అని. అదే ఆడపిల్లలైతే పెళ్ళై అత్తారింటికి పెద్ద కోడలుగానో చిన్న కోడలుగానో వెళ్ళాలి అని. గిప్పటి సోదంత ఎందుకు? ఇది సోది కాదు వదినా, ఉన్న మాటే అంటున్నాను. అందరూ అనుకునే మాటే చెప్తున్నాను. నేనంటాం కాదు గాని నీకు మాత్రం కోపం రాదా ఏంటి? అదే నీ సీమంతో ఏమాత్రం ఘనంగా జరిగిందో నీకు తెలీదా ఏంటి? ఇంటికో వారసుడినో వారసురాలనో ఇవ్వబోతున్నావంటే నీ సీమంతో ఎంత గొప్పగా ఘనంగా చేయాలి చెప్పు. కాని అలా జరిగిందా? ఏదో ఆనవాయితీ ప్రకారం సీమంతో చెయ్యాలి కాబట్టి తూతూ మంత్రంలాగా చేసామనిపించుకొని చేతులు దులుపుకుంది దుర్గమ్మ పిన్ని. అదే పద్మావతి విషయంలో చూడు, పుట్టినరోజు ఏడాదికొకసారి వచ్చే సాదాసీదా పుట్టినరోజు, దానికి ఎంత ఆర్భాటం, ఎంత కోలాహలం. బో, పుడితే గిడితే పద్మావతిలాగే పుట్టాలి, అంతేనా? అదే నేనేమైనా తప్పుగా అన్నానా వదినా? అవునులే వదినా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? పిన్ని దృష్టిలో పద్మావతి వదిన బంగారం. అందుకే తనని నెత్తిన పెట్టుకొని ఊరేగడానికే ఈ తతంగం అంతా నడిపిస్తుంది. పిన్ని చేసే ఈ పనితో పద్మావతి కష్టాలన్నీ తొలగిపోతాయి. నీకు మరింత కష్టాలు ప్రారంభం అవుతాయి వదినా. అంటే నా ఉద్దేశం పద్మావతికి ఇంట్లో బలం ఇంకా పెరుగుతుంది కదా అని. పెరుగుతది పెరుగుతది, గెట్లా పెరుగుతుందో నేను చూస్తా. గసలా తతంగం సంతోషంగా గెట్ల ముగుస్తుందో గది కూడా చూస్తాను. చూస్తావా? ఏం చూస్తావు వదినా? అంటే ఏం చేస్తావు? నువ్వే చూస్తావుగా.
ఇవాళ పద్మావతి పుట్టినరోజు. ఈ పుట్టినరోజైనా పద్మావతిని కలిసి తనకి నా ఈ చిరు కానుకను ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి నా మనసులోని మాట చెప్పేయాలి. సినయ్య, చెప్పండి అయ్యా. బయటికి వెళ్ళాలి. సినయ్య, చెప్పండి అయ్యా. బయటికి వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీతోనే చెప్తుంది. బండితి, మనం బయటికి వెళ్ళాలి. అయ్యా గది గది ఏంటి? వాట్స్ రాంగ్ విత్ యూ? అయ్యా, ఇవాళ నాకు ముఖ్యమైన పని ఉంది. అంటే మరేం లేదు, ఒక ముఖ్యమైన మనిషిని కలవాలా. నేను ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాలి సినయ్య. కానీ నేను రాలేనయ్యా. అంటే ఏంటి? బండి నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళాలా? అలా వెళ్తే నా స్టేటస్ ఏం కావాలి? సో నా పరువు పోయినా పర్వాలేదు, అంతేనా? అయ్యో, గది కాదయ్యా, అంత మాట అనలేదు. మరి నువ్వు నాకు పని ఉంది, నేను రాలేను అంటే దాని అర్థం ఏంటి? గది కాదయ్యా, ఈ ఒక్కరోజు నన్ను వదిలేండి అయ్యా. నీ పనేదో రేపు చూసుకోవచ్చుగా. ఆ మనిషిని రేపు కలవచ్చుగా. కానీ పుట్టినరోజు అనేది రేపు మళ్ళీ రాదుగా. సంవత్సరానికి ఒకేసారి వస్తుంది. ఏమంటావు? అవునా కాదా? అవునయ్యా. కాబట్టి బండితి. సీనయ్య, అమ్మగారు, తమ్ముడిని తీసుకొని బయటికెళ్ళు. గట్లనే అమ్మా. పదండి అయ్యా.